గాజువాకలో తీవ్ర సంచలనం రేకెత్తించిన మౌనిక మర్డర్ మిస్టరీకి సంబంధించి గాజువాక సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఇప్పుడే మీడియాకి బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా లోతైన దర్యాప్తు అయితే కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మౌనికను నిన్న ఇంటికి పిలిపించుకొని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినటువంటి విధానంగా కనపడుతోంది మాకు. కానీ నిన్న హత్య చేసి ఆ మౌనిక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని పార్ట్స్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. అలానే చేతుల భాగాన్ని తల భాగాన్ని అడవివరం రూట్లో ఉన్నటువంటి దారపాలెం జీడి తోటల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో తగలబెట్టిన తర్వాత ఆయన మరికొన్ని పార్ట్స్ని కూడా ఇంటి నుంచి తీసుకువెళ్ళి వాటిని కూడా డిస్పోజ్ చేయాలి అనుకున్నాడు. కానీ అతనికి శక్తి సరిపోలేదు. దీంతో ఇమీడియట్గా ఆయన గాజువాక పోలీస్ స్టేషన్కు వచ్చి మాకు లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత మా విచారణలో ఆయన చెప్పినటువంటి రవీంద్ర చెప్పినటువంటి విషయాలను ఆధారంగానే చేసుకొని ఇప్పుడు మీడియాకి బ్రీఫ్ ఇస్తున్నామంటూ కూడా ఏసీపీ చెప్పడం జరిగింది. కేవలం మౌనిక తన నుంచి అనేక రకాలుగా డబ్బుల కోసమే వేధింపులు చేస్తోంది. ఇప్పటికే తనకి చాలా ఇచ్చున్నాను, ఇంకా డబ్బులు కావాలని వేధిస్తూ ఉండటం వల్లే నిన్న ఇంటికి వచ్చిన తర్వాత మౌనికకి తనకి మధ్య ఘర్షణ జరిగింది అంటూ నేవీ ఉద్యోగి రవీంద్ర చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె ఆ ఘర్షణ నేపథ్యంలోనే మౌనిక యొక్క నోటిని ముక్కుని గట్టిగా నొక్కేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసిన తర్వాత ఆ బాడీని డిస్పోజ్ చేసే ప్లాన్లో భాగంగానే ఒక యాప్ ద్వారా అతను ఒక చాక్ని అలానే ఆమెను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తిగా క్లీన్ చేయడానికి ప్యాకింగ్ చేయడానికి కావాల్సినటువంటి కవర్స్ని కానీ ఫినాయిల్ లాంటి లిక్విడ్స్ని కానీ ఒక యాప్ ద్వారానే ఆయన కొనుగోలు చేసుకొని ఆ తర్వాత బాడీ పార్ట్స్ని పూర్తిగా ముక్కలు చేశాడు. తల భాగాన్ని చేతుల భాగాన్ని దారపాలెంలో తగలబెడితే ఈ మొండాన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. ఇక్కడి నుంచి ఈ కింద పాట్ని ట్రాలీలో పెట్టున్నాడు. కానీ ఈ కేసు పూర్తిగా ఈవేళ 2 చోట్ల సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా మాకు అర్థమైంది ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే మా డెలివరీకి వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళటంతో నిన్న సండే కాబట్టి మౌనికని ఇంటికి పిలిపించుకొని మరీ ఆమెను హత్య చేసినట్టుగా మాకు తెలుస్తోంది. ఇంకా పూర్తిగా అయితే ఈ మిస్టరీకి సంబంధించి పూర్తి వివరాలు మేము తెలపలేము. కానీ ఇంకా దీనికి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగిస్తాం ముందుకి అంటూ కూడా ఏసీపీ చెప్పారు. అయితే ఇద్దరికి పరిచయం ఎలా సార్ అని మేము అడిగినప్పుడు కూడా 2021లో ఆ తర్వాత అంటే కోవిడ్ తర్వాత ఇద్దరికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఉద్దేశపూర్వకంగానే ఆమెను డేటింగ్ యాప్ ద్వారా రవీంద్ర పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం కాస్త గత 5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2024లో రవీంద్రకి పెళ్లి కూడా జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరి మధ్య ఈ సంబంధం కొనసాగుతూ ఉంది అంటూ కూడా ఏసీపీ గారు ప్రైమరీగా ఇచ్చిన మీడియా బ్రీఫ్లో కూడా వివరించడం జరిగింది. కేవలం డబ్బుల కోసం వేధిస్తూ ఉండటం వల్లే ఆమె ఒత్తిడి తట్టుకోలేక ఆమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేశాను అన్నట్టు రవీంద్ర చెప్తున్నా కూడా ఇతని ప్లానింగ్ కానీ ఇతని స్కెచ్ చూసినా ఇతని ప్రిపరేషన్ చూసినా మొత్తం ఉద్దేశపూర్వకంగానే మౌనికను అడ్డు తొలగించుకోవాలి అన్నట్టుగా మాకు అర్థమవుతోంది. మరి ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా అంటే ఆ రకమైన దర్యాప్తు కూడా మేము చేస్తున్నాం, టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా మేము సేకరిస్తున్నాం అంటున్నారు. ఇద్దరి మధ్య ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘర్షణలకు సంబంధించినటువంటి ఫోన్ రికార్డింగ్స్ కానీ కాన్వర్జేషన్స్ కూడా టెక్నికల్ ఎవిడెన్స్లో తీసే భాగంగా కూడా మేము ముందుకు వెళ్తున్నామంటున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం ఈ డేటింగ్ యాప్ వల్ల కొనసాగిన ఈ 5 ఏళ్ల పరిచయం కాస్త విషాద కథగా ముగిసిపోయింది. ఒక తల్లి తన కూతుర్ని కోల్పోయారు. ఒక వ్యక్తి చేసిన తప్పుడు నిర్ణయం వల్ల అతి అరాచకమైన క్రూరత్వమైనటువంటి వ్యవహారం వల్ల ఆ కుటుంబం సొసైటీలో ఇప్పుడు తలదించుకునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మనం రవీంద్ర ఎవరైతే మౌనికను పరిచయం చేసుకొని ప్రేమగా కొనసాగిస్తూ వివాహం తర్వాత కూడా రిలేషన్ కొనసాగిస్తున్నటువంటి రవీంద్ర భార్య గురించి చెప్పాలంటే అమాయకురాలు. పాపం ఆమెకు మాత్రం ఏమీ ఈ విషయాల గురించి తెలియదు. ఆమె గర్భవతి, పురుడు కోసం అంటే డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళుంది. పాప కూడా పుట్టిందంట. ఇద్దరిని చాలా బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి రవీంద్ర బరి తెగించాడు. ఒక అమ్మాయిని నమ్మినటువంటి అమ్మాయిని నమ్మక ద్రోహం చేశాడు. ఇంటికి పిలిపించుకొని మరి అత్యంత క్రూరంగా హత్య చేసి ముక్కలు చేసి ఈరోజు ఇది విశాఖలో జరిగినటువంటి కేసు అయినప్పటికీ కూడా ఈ క్రైమ్ కేసు ఈ నేర ఘటన అనేది సమాజంలో కూడా తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు కేవలం సోషల్ మీడియా
మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతున్నాయి. అంతకు మించి డేటింగ్ యాప్ల వైపు కూడా యువత వెళ్తున్నారు. ఇది మన కల్చర్ కానే కాదు, పక్క నుంచి అద్దె కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నది ఈ యువత. బట్ దీన్ని ఎవరు కూడా అటువైపు కూడా ఫోకస్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే మీ ఫ్యూచర్ ఏంటి, మీకు ఉన్నటువంటి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, మీ తల్లిదండ్రులు మీకోసం ఎఫర్ట్స్ చేసింది ఏంటి, మీరు చదువుకున్నది ఏంటి, మీ ఉద్యోగాల తీరేంటి అనేది కనీసం ఆలోచించకుండా ఇలాంటి డేటింగ్ యాప్లను, సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్ఫామ్ల ద్వారా కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడం, నమ్మించడం, ఇళ్లకు రప్పించుకోవటం, వివాహాలు జరిగిన తర్వాత కూడా ఈ రిలేషన్స్ని అగ్రెసివ్గా కంటిన్యూ చేయటం, ఆ తర్వాత ఇది ఒక విభేదాలకి కారణం అవ్వడమో లేకపోతే ఒక కంట్రోల్ తప్పి, అదుపు తప్పి ఇట్లాంటి నేర ప్రవృత్తి వైపు దారితీసే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి యువతకి మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఏసీపీ గారు కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము కూడా ఈ కేసుల గురించి, కేసు జరిగిన తీరు గురించి, క్రైమ్ నేరాల గురించి వివరిస్తూనే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముసుగులో పడి, వాటి మోజులో పడి యువత ఏ రకంగా తమ బంగారు భవిష్యత్తును చేతులా నాశనం చేసుకుంటూ కుటుంబాలకు తీరని అన్యాయంగా మారిపోతున్నారో, తీరని అన్యాయం చేస్తున్నారనే విషయాలను కూడా ఈ కేసు ద్వారా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అంటూ కూడా సుమన్ టీవీతో మాట్లాడుతూ ఏసీపీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది. మీ పిల్లలు దేనికి ఎడిక్ట్ అవుతున్నారు, వాళ్ళ టైంని దేంతో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ జీవితంలోనికి వస్తున్న కొత్త పరిచయాలు నిజంగా మంచివేనా, వాటి వల్ల వాళ్ళకి మంచే జరుగుతుందా, లేకపోతే ఇట్లాంటి నేరాలకు కారణమవుతుందా, వాళ్ళను కూడా నేర ప్రవృత్తి వైపు నడిపిస్తుందా అనే విషయాలపైన కూడా ప్రతి తల్లిదండ్రులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అయ్యో విశాఖలో ఏదో దారుణం జరిగిందట, ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు చేసేసాడంటే నేవీ ఉద్యోగి అనే డిస్కషన్తో పాటు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అన్నా కూడా యువతని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలన్నా కూడా ప్రతి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందంటూ కూడా ఏసీపీ గారు చెప్పడం జరిగింది. బట్ ఈ కేసు మిస్టరీ అయితే ఇప్పటికీ వీడలేదు. కేవలం తమ విచారణలో నిందితుడు ఎవరైతే ఉన్నారో రవీంద్ర, నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి రవీంద్ర డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఇద్దరి మధ్య తగాదాలకి కారణం ఏంటి, నిన్న ఇంటికి పిలిపించుకొని ఈ అమ్మాయికి వయసు కూడా 31 ఏళ్ళు, అలానే రవీంద్ర వయసు కూడా 31 ఏళ్ళే అని పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో చెప్పడం జరుగుతోంది. సో తాటిచెట్లపాలెంకు చెందినటువంటి మౌనికకు, అలానే గాజువాక ఎల్వి నగర్లో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లేవ్ 1లో 102లో ఉంటున్నటువంటి రవీంద్రకు పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయటమే ఈ దారుణానికి కారణంగా కూడా మనకైతే అర్థమవుతోంది. బట్ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్స్ ఎంతవరకు వెళ్ళాయి, ఇందులో ఎవరి తప్పొప్పులు ఏంటి, ఎందుకు ఇంత అగ్రెసివ్గా అతను ఒక అమ్మాయిని ఊపిరాడకుండా తన ప్రాణాలు తీసేసిన తర్వాత కూడా ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవాలనో, దీని నుంచి స్కిప్ అవ్వాలనో, పూర్తిగా ఈ ఆధారాలను డిస్పోజ్ చేయాలని కారణాలతో వేరే ప్రాంతాలను వెతుక్కొని ఒక పథకం ప్రకారం అక్కడికి తీసుకువెళ్ళి ఒక చోట తలను తగలబెట్టేసి మరొక చోట ఫ్రిడ్జ్లో బాడీ ముక్కలను ఒక ప్యాకింగ్ చేసి అక్కడ ఉంచడంతో పాటు మార్ట్ ద్వారా, యాప్ ద్వారా కొనుగోలు చేసినటువంటి వస్తువులను ఉపయోగించి ఆ లిక్విడ్స్ ద్వారా మొత్తం ఇంటిని క్లీన్ చేసేసి అసలు ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా చేశాడు. బట్ అతని కెపాసిటీ సరిపోక మాత్రమే పోలీసుల దగ్గరకు వచ్చి ఇలా తను చేసిన నేరం గురించి ఒప్పుకున్నాడు అనేది ప్రస్తుతానికి ఏసీపీ గారు ఈ కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి డీటెయిల్స్. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు కొనసాగుతుంది, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇందులో కీలకం కాబోతుంది అంటూ కూడా ఏసీపీ గారు చెప్పడం జరిగింది.